విద్వాన్స్ బులుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 25వ భాగం 9/2/26. ఆయన 6 భాగాలు రాశారు. 3 భాగాలు అయిపోయాయి. నిన్నటితో ఇవాళ 4వ భాగంలోకి వచ్చాం. దీని అంకితం శ్రీ గురుచరణ ద్వంద్వం వందేహం నిగత నిఖిల సందేహం భ్రాంతి గ్రహోపశాంతి వాంసుమయం అభ్యసిత మా తనుతే శ్రీ గురు పదపద్మముల స్వేరాననమునకు కటాక్షశీతల దృక్కులు కారుణ్యమయ హృదబ్జమ నారత బౌగాక మన్మనప్రియ తమములు గురుదేవా పరమేశ్వర పరమమంత్ర ద్రష్టవైన బ్రహ్మశ్ నా సూరిచర కావ్య సుమంచతి పరమంబకు భక్తియుతము భవదంకితము బ్రహ్మర్షి కావ్య శుభమున బ్రహ్మర్షి పూజగుణము భవదంకితమై బ్రహ్మార్పణముగుడు బ్రహ్మణ్యా నాకు సకల భాగ్యముల దేశికవరం దయాళుం వందేహం నిహిత నిఖిల సందేహం యచ్చరణద్వయమద్వయమనుభవతి ఉపదిశతి తత్పదస్యార్థం. పీఠిగా మన పెద్దలు చదువుకునే చదువులన్నీ మహర్షులు పోత పోసినవి. వ్యాకరణానికి వజ్రపాణి, తర్కానికి గౌతముడు, వైశేషికానికి కణాదుడు, సాంఖ్యానికి కపిలుడు, యోగానికి హిరణ్యగర్భుడు, వేదాంతానికి బాదరాయణుడు, సాహిత్యానికి భరతుడు. ఇంతేకాక మన నిత్య కర్మలను, నైమిత్తిక కర్మలను, వ్యవహారాలు నడిపించిన వాడు మహర్షి. నీతినే కాక రాజనీతిని నేర్పినవాడు మహర్షి. గృహాలు, రాజగృహాలు, పల్లెలు, పట్టణాలు కట్టించిన వాళ్ళు మహర్షి. ఈ రకంగా మన ఐహిక ఆముష్మికాల మార్గదర్శకులు మహర్షి. మహర్షుల చరిత్రమే భరత వర్షం. అలెగ్జాండర్, చెంగిఖాన్ మొదలైన అన్యదేశస్థులు అడుగు పెట్టడంతో పాటు మన ఋషి సంప్రదాయాన్ని పురుగు ప్రవేశం. ఇక్కడ భగవత్ సంకల్పం బలవత్తరంగా కనబడి దానిని ఎస్త్ర విశ్వం భవచ్చేకనీలం ఫలమని తోచే మాట అట్లా ఉండు. అప్పటి నుంచి మనకి అన్నీ కయ్యాలి. ఎక్కడ పట్టిన అక్కడ మార్పు. మనం ఇప్పుడు మహర్షులు చదువులను మరుస్తున్నాం, మర్చాం. వాడు చెప్పిన ఆచారం వేరు, మనం ఆచారాలు. వారి పునాది ధర్మం, మన పునాది కామం. వారి చూపు ఆముష్మికం, సమర్థమైన ఐహిక సంపద లేక పరాగ వైరాగ్యం. మన చూపు ఆముష్మికం, సంతరించు ఐహిక సమృద్ధి లేక పరమ లోభం. మనం మరిచిపోయిన మన పితామహులను బులుసు వెంకటేశ్వర్లు గారు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల నుంచి, ప్రబంధాల నుంచి పెకరించి మన ఎదుట పెట్టుతున్నారు. వీరి పుట్టుపూర్వోత్తరాలన్నీ మనకు చెబుతున్నారు. వాంగ్మయ శాఖలన్నిటిలో చెయ్యి తిరిగిన వెంకటేశ్వర్లు గారు ఈ మహర్షుల చరిత్రాన్ని రచించడం విశేషించి బులుసువారు అనిపించారు. బులుసు లేని యజ్ఞం, పులుసు లేని విందు లేదని ఆంధ్రావళి ఎరుకదు కదా. అలాగే వీరి మహర్షులను మన ముందుంచారు. వీరిని సాంగోపాంగంగా చదివి వారి పనులను ఆచరణలో పెట్టుకొని వారి సంతానం అనిపించుకోవటం మంచిది. చిరివాడ, కృష్ణా జిల్లా 3/7/53. వేలూరి శివరామశాస్త్రి శతావధాని. నివేదన. భారతవర్ష బ్రహ్మర్షులు సర్వకాల సర్వలోక భద్రంకరు లోకా సమస్తా సుఖినో భవంతు అన్నది వారి పవిత్ర ఆశయం. ఇంత విశాల హృదయులైన మహనీయులు భారతమాత గర్భసూక్తి ముక్తా ఫలాలని మనం ఎంత గర్వపడాలి. తరచిన కొలది మన మహర్షుల మహౌన్నత్యం అపార సముద్రంలాగా, అనంత ఆకాశంలాగా, అఖండ బ్రహ్మానందంలా అంత పంతులు లోతుపాతులు మనకు దొరకనీయకున్నాయి. అలాగే రాగానికి విరాగానికి, విషంలో అమృతం, దుఃఖంలో సుఖం, దారిద్ర్యంలో మహైశ్వర్యం, అన్నిటా బ్రహ్మానంద సుబ్బన చూరలారిన మన మహర్షుల తరచుకున్న కొలది
మనం ఎంత పరవశం అవుతూ ఉంటాం. వారి బిడ్డలమై పుట్టి ఉండటం మనము ఎన్ని నోములు నోచి ఉన్నాం. ఆహా, ధన్యులమంటే మనమే ధన్యులు. అయిననే మన వంటి అదృష్టవంతులు లేరు. నేటి మన వంటి నిర్భాగ్యులు కూడా లేరు. మన మహానిధులను ఇతరుల చోర ఇచ్చారు. మేలిమి బంగారం జారబెట్టి ముత్యపు బంగారానికి అర్రులు చాస్తారు. రత్నరాసుల కాలదని చెత్తలోని కృత్రిమ రత్నాలను ఏరుకోవడం. దేశ స్వాతంత్ర్యంతో పాటు స్వరాష్ట్ర ప్రాప్తితో పాటు మనలోని దురూహలు నశించాలి. ఆత్మ ఔన్నత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత మనం బాగుపడాలి. మన మహర్షుల ఉన్నతికి ప్రధాన కారణములు అస్ఖలిత బ్రహ్మచర్యం, అచంచల దీక్ష, అద్వితీయ వైరాగ్యం, అహంకార మమకార విసర్జనం, అనుపమాన తపో నిరతి, సునిశ్చిత నియమ ఆత్మానందం మొదలైన నీటి కొలది తామరసుమ. నీటి ఎక్కువగా ఉంటే తామర బాగా పెరుగుతుంది. అలాగే వీటికి మనం కలబరుచుకున్న అంతంత ఆత్మసౌఖ్యం అనుభవించి సౌఖ్యం కొడు. ఈ ఉద్దేశంతో ఎంతో కష్టించి ఋషి చరిత్రం కూర్చిదని. ఇది 4వ భాగం. 5వ భాగం సిద్ధమవుతుంది. ఈ ఉద్యమం సముద్రమునకు ఏతాము ఎత్తుట లాంటి. ఇందులోని గుణదేశాలను గ్రహించి చదువరుడు నన్ను ఆశీర్వదించాలని కోరారు. నేను కోరినంతనే అవకాశం కల్పించుకొని గ్రంథానికి పీఠిక వ్రాసి ఇచ్చిన శతావధాని మహావిద్వద్వంశం ఆర్షధర్మజ్ఞుడు శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి చరణుడి ఎంతో కృతజ్ఞుడు. నాపై ఆదరాభిమానాలు అభిప్రాయాలు అనుగ్రహించిన అనంతక సుబ్రహ్మణ్య శర్మకు, శ్రీమతి లీలావతికి నేను రుణపడివను. ఈ గ్రంథాన్ని సుందరంగా ముద్రించి నాపై అనురాగం చూపుతున్న పట్టమట్ట శేషగిరిరావు గారు కృతజ్ఞతకు పాత్రుడు. 5/7/53 విధేయుడు, బులుసు వెంకటేశ్వర్లు, కాకినాడ. అభిప్రాయ అనేక ప్రమాణాలు తమ పుస్తకాలు అందినాయి. అనేక ప్రణామాలు. తమ పుస్తకం అందింది, శాంతంగా చదివాను. తాము వ్రాతలు సిద్ధహస్తులు, విషయం చాలా ఉదాత్తమైంది కనుక చదివి సంతోషించా. రాళ్లపల్లి అనంతకృష్ణ సార్. శ్రీ మహర్షి జీవిత కథామృతం 4వ భాగం చదివాను. శృతి స్మృతి ఇతిహాస పురాణాల నుండి అనేక విషయాలు మీరు సేకరించారు. బహు ప్రయాసలు లభ్యమైన ఈ విజ్ఞానాన్ని చదువులు ఒలికేటట్లుగా ధారాళమైన శైలిలో ఆంధ్రులకు అందచేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మహామహోపాధ్యాయ అభినవ తిక్క దుర్భా సుబ్రహ్మణ్య శర్మ, నెల్లూరు. అతిశయోక్తి కాదు. ఈ గ్రంథం చాలా అపూర్వమైంది. ఇతర భాషల్లో ఇలాంటి గ్రంథం వెలువడ్డాయో లేదో చెప్పలేను కానీ తెలుగు భాషలో వెలసిన గ్రంథాలు ఈ శ్రేణికి చెందిన వాడు ఇదే మొట్టమొదటిదని అనుకుంటుంది. ఈ గ్రంథం రాయగలం అనేది ఒక సమస్యగా ఏర్పడి, గ్రంథమా చిన్నది, అందులోని విషయాల చాలా గొప్ప. భారతీయ సంస్కృతికి విజ్ఞానానికి చెల్లింపని పునాది రాళ్ళ ఆర్య మహర్షుల జీవిత చరిత్రం ఇందులో వర్ణింపబడి, ఈ ఋషుల చరిత్రం ఇది వరకు 3 భాగాలు ప్రచురించారు. ఇది 4వ భాగం. ఇంతవరకు ఆధునిక మహాపురుషుల జీవితాలు, స్వీయ చరిత్రలు, ఆంధ్ర కవుల చరిత్రలు, రాజకీయ నాయకుల చరిత్రలు గద్య పద్య రూపాలు వచ్చాయి. కానీ ప్రాచీన విజ్ఞానమని, భారతదేశ సంస్కృతి అని, భారతదేశ ఆధ్యాత్మిక విద్య అని అనేక విధాలుగా ఏ మహర్షుల పేర్ల ఈ రోజు వరకు మనం హిందువులుగా చెప్పుకొని గర్విస్తున్నాము. అలాంటి మహర్షి చంద్రుల జీవిత చరిత్రని ఎవరూ రాయలేదు, ప్రచురించారు.
బులుసు వెంకటేశ్వర్లు గారు సమర్పించిన ఈ ఇదే మొదటి రత్నాలని చెప్పారు. ఈ మహర్షులు ఏ కాలంలో ఈ భారత భూమిపై జన్మించారో సిద్ధాంతరీకరించడానికి ఆధారాలు లేవు. కొన్ని మహాయుగాల ముందు ఉండవచ్చు. వీరు మానవ శరీరంలో ఈ భూమిపై సంచరించారా లేదా అని చర్చించడం అనవసరం. ఈ రోజున మనం జీవించి ఉన్నామా లేదు, మన తండ్రి తాతలు పుట్టారా లేదు అనేది ఎంత సత్యమో ఎంత సత్యం కాదు ఇది కూడా. వేద యుగం నుండి ఈ రోజు వరకు ఈ మహర్షుల పేరు భారతదేశంలో నలుదిశలలో ప్రతిధ్వనిస్తారు. దేశకాల మతాలకు అతీతమైన సత్యాలు ప్రతిపాదించే ఉపనిషత్తులకు ధర్మశాస్త్రాలు ఈ మహర్షులు కర్తలనడం నిర్వివాదాంశం. వారి పేర్లలోనే అవి వెలుగొందాయి. ఋషులు అంటే తపోనిష్టల మనకి కొందరికి లేనిపోని అభిప్రాయం. మన మతంలో మనకు విశ్వాసం లేకపోవటమే దీనికి కారణం. ఈ మహర్షులు అఖండ బ్రహ్మధర్య దీక్షావ్రతం యమ నియమాది యోగాల్లో క్రమశిక్ష పొంది కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను లోబరుచుకున్న మహామహుడు. నిరాహారులై వాయుభక్షకులై వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసి ప్రకృతిని వశపరుచుకొని అతీంద్రియ జ్ఞానం ఆర్జించుకున్న ధీరు. అణువులో అణువుగా తమ శరీరంలో ఇమిడి ఉన్న సూక్ష్మశక్తితో విశ్వమంతా ఆవరించి ఉన్న మహాశక్తి చూడగలిగిన దివ్య పురుషుడు. అలాగే తపోజ్ఞానమంతా మానవ ఉద్ధరణ లోక కళ్యాణానికి వినియోగించిన త్యాగధర్. వేదంలో ఉపనిషత్తుల్లో ధర్మశాస్త్రాల్లో అష్టాదశ పురాణాలు ఇతిహాసాల్లో ఈ మహర్షుల ప్రస్తావన ఉంది. సమగ్రమైన వారి జీవితం గాథ ఒక్క చోటే కనబడు. వివిధ గ్రంథాలు వివిధ రకాలుగా సందర్భానుసారంగా సంక్షిప్తంగా ఇవి తెలపబడి వాటిని అన్నిటినీ శోధించి ఒకటిగా ప్రత్యేక జీవిత చరిత్రలుగా వ్రాయటం సామాన్యమైన విషయమేం కాదు. సంపూర్ణమైన సంస్కృత భాషా జ్ఞానం అత్యవసరం. భాషా జ్ఞానమే చాలదు, విజ్ఞానం కూడా అవసరం. అన్నిటికన్నా ముఖ్యంగా ఓపిక, పట్టుదల, పరిశోధన, దృష్టి ఎక్కువ కావాలి. ఇలాంటి సంపత్తుతో వేదశాస్త్ర పురాణ ఆర్మూలాగ్రంగా శోధించి హిందూ విజ్ఞానానికి ఆర్య సంస్కృతికి బీజాంకురాలు నాటిన ఈ మహర్షి చంద్రుల యొక్క పావన చరిత్ర నుంచి మంచి శైలిలో సులభంగా వచన రూపంగా తెలుగు జనుల ఎదుట పెట్టిన శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు ఎంతో ధన్యులు కదా, మాన్యులు కదా. ఈ ఋషుల చరిత్ర అన్ని భాగాలు చదివిన తర్వాత కానీ వీరు చేసినటువంటి మహోత్కృష్ట సేవ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేదు. తెలుగు మాటలాడు ప్రతివాడు స్త్రీ పురుషుడు అప్పుడు కానీ ఈ వెంకటేశ్వర్లు గారికి ఎంత రుణపడి ఉన్నారో తమంత తాము గ్రహిస్తారు. భారతదేశంలో సర్వసంపూర్ణ స్వాతంత్రం లభించాక భారతాధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదలైన నాయకులందరూ సంస్కృత విజ్ఞానాన్ని, ప్రాచీన సంస్కరణను, సంస్కృతాన్ని ఉద్ధరించాలని చెప్తున్నారు. మన దేశం యొక్క విధానం, ఆధ్యాత్మిక సంపద తెలుసుకోవాలని పాశ్చాత్యులు కుతూహలపడి అలాంటి తరుణంలో ఈ మహర్షుల కాలానుగుణ్యంగా ఉన్నాయి. వీరిని ప్రతి హిందువు విద్యార్థి చదవటం అతి ముఖ్యం. విద్యాశాఖకారు దీన్ని నిర్బంధ పఠనీయంగా గ్రంథంగా నిర్ణయించారు. అమెరికా, జర్మనీ మొదలైన విదేశాలకు ఉపయోగపడి ఈ గ్రంథాన్ని ఇంగ్లీషు, జర్మనీ భాషల్లో భాషాంతరీకరించి ప్రచురించడం అవసరం. ఈ ఋషి త్రయం అమూల్య రత్నాలు. అవి ప్రతి హిందూ గృహంలో అలంకరించుక. శ్రీమతి లీలావతి నారాయణ, బిఎస్సి, భారత జ్యోతి నుండి రాశారు. బులుసు వెంకటేశ్వర్లు గారు బ్రహ్మ తేజస్సు ఎలా ఉందో ఒకసారి చూడండి. అఘహరంబు శ్రీ మహర్షి జీవిత కథామృతం సకల లోకహితము కోరి శాశ్వతముగా తెలుగు జగముల వెలసిల్ల
బులుసు వెంకటేశ్వరుడు రచించే అని ఆయన చెప్పుకున్నారు. కోట్ల జన్మాలెత్తిన ఎత్తబోతున్న జీవి యొక్క నికృష్ట దైనందిన వ్యవహారాలే కాని నస్వరాలైన వివిధ దేహ సంపర్కాలు కాని వారి దృష్టిని ఆకర్షించిన. అందుచేత ఆయా విషయాల వాళ్ళని తూష్ణీ భావం వగి అసలు పరమార్థాన్ని విడిచిపెట్టలేదు. నేటి మన దృష్టి వేరు, అసలు విషయం తప్ప అన్నిటికంటే మనకు ఎక్కువ కనుక మన జీవితానికి శేషాలు. వెర్రివాడు లోకమంతటికి వెర్రివాడితో కూడినట్టుగా తుదకి ఇవన్నీ కూడా లభింక ఇవ్వక ఇహపరాలకు చెడి మనం కళ్ళు మోస్తున్నాం. జైమిని సామవేద ప్రచారం. మొదట బ్రహ్మ హృదయంలో ఒక నాదం ఉదయి అది వృత్తి నిరోధాన్ని మూర్తీభవించి వ్యక్తంగా అయ్యింది. ఆ నాదోపాసన వల్ల యోగీశ్వరుడు నిష్పాపులై ముక్తి పొందుతాడు. అందులో ఓంకారం జనించి అదే సర్వమంత్ర సర్వ ఉపనిషత్తు మూలమైన వేదమ. ఆ ఓంకారం త్రిగుణాత్మకమై అకార ఉకార మకారాలని త్రివర్ణ రూపమై ప్రకాశం. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ప్రణవం వల్ల స్వరం, స్పర్శం, ఊష్మం, అంతస్థం మొదలైన లక్షణాలు కలిగి అక్షర సముదాయాలు కలిపి వారి సాయంలో తన 4 వేదాలు కలగజేసి అతని పుత్రుడైన బ్రహ్మవాదుల వేదాలు అతడు చెప్పిన విధంగా అభ్యసి ఆక్రమంగా వారి శిష్యులకు ఉపదేశి అలా వేదాలు సమగ్రంగా ప్రతి యుగంలో మహర్షులు అభ్యసి అలాంటి వేదాలను క్రమంగా పఠింపలేని వాళ్ళ ఉపయోగాలై ద్వాపరాది యుగాల్లో భగవంతుడు సత్యవతీదేవి పరాశర మహర్షికి పుత్రుడై జన్మి వేదరాశిని క్రమంగా ఋగ్వ, యజుర్వేద, సామ, అథర్వ అనే 4 వేదాలుగా విభజి తన శిష్యులైన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు క్రమంగా ఆ వేదాలు ఉపదేశించారు. పైల మహర్షి నేర్చిన ఋగ్వేదం అనేక రుక్కులతో కూడి ఉండిటంటే అది బహువృత శాఖ అనే పేరు. పైలుడు ఈ వేదాన్ని ఇంద్రప్రమితి భాస్కరుడు అను తన శిష్యాగ్రగణ్యులకు ఉపదేశి ఇంద్రప్రమితి తన సంహితను మాండుకేయుడికి ఉపదేశి మాండుకేయుడు దేవమిత్రుడనే వాడికి అందించాడు. అతడు సౌభరి మొదలైన తన శిష్యులకు ఉపదేశి సౌభరి తన కొడుకైన శాకల్యుడికి ఉపదేశి శాకల్యుడు తాను అభ్యసించిన శాఖను 5 విధాలుగా విభజించి వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలీయుడు, గోముఖుడు, శిశిరుడు అనే తన శిష్యులకు ఉపదేశి వారు జాతుకర్ణి మహర్షికి ఉపదేశించి అతడు బలాకుడు, పైంగుడు, వైతాళుడు, విరజుడు అనే వాళ్ళకి ఉపదేశించి భాస్కరుడు తాను నేర్చిన సంహిత 4 విధాలుగా విభజించి బోధ్యుడు, యాజ్ఞవల్కుడు, పరాశరుడు, అగ్నిమిత్రుడు అనే వాళ్ళకి బోధించి భాస్కరుడి కుమారుడు భాస్కరి వాలకిల్యాక్ష సంహితమైన బాలాయని, గార్గ్యుడు, కాసారుడనే వాళ్లకు ఉపదేశించి ఈ విధంగా ఋగ్వేదం అనేక ఋషులు ధరించారు. అలాగే వైశంపాయుడు నేర్చిన యజుర్వేదం యాజ్ఞవల్క్యాదుల మూలం కాండ్వ, మాధ్యందిన అనేటువంటి శాఖలుగా లోకంలో జైమిని మహర్షి తాను నేర్చిన సామవేదాన్ని తన కుమారుడైన సుమంతుడికి ఉపదేశించి అతడు సుకర్ముడనే తన కొడుకుకు చెప్పాడు. సుకర్ముడు ఆ వేదాన్ని సహస్ర శాఖలుగా విభజి తన కుమారుడ పౌష్పంజనికి ఆ కోసలుని కుమారుడైన హిరణ్యనాభుడికి బోధించి వాళ్ళిద్దరూ బ్రహ్మవేత్తలైన అవంతి దేశ ఉదీచులు అయిన 500 మందికి వాళ్ళని సామవేద నిష్ణాతుని. ఈ విధంగా సామవేదం జైమిని వలన లోకవ్యాప్తి చెంది. అలాగే అథర్వ వేదం సుమంతుడు తన ప్రియ శిష్యులకు ఉపదేశించగా అతడు వేదదర్శుడు, పద్యుడు
అనే శిష్యులకు వాళ్ళు సౌల్కాయ, బ్రహ్మబలి, నిర్దోషుడు, పిప్పలాయనుడు అనే వాళ్ళకు ఉపదేశం. ఈ విధంగా అథర్వ వేదం కూడా వ్యాప్తి. జైమిని మార్కండేయుణ్ణి ఒకప్పుడు జైమిని బహుపుష్ప ఫలభరితమైన మహావృక్షాలతో, మనోహర లతలతో, అక్కడ విహరించే నెమలి, కోయిల, చిలక మొదలైన చక్కని పక్షుల మనోహర స్వనాలతో, నిరంతరం వ్యాపించే హోమధూమంచే ఆ నల్లపడిన ఆకాశ మండలంలోతో ఎడతెగక జరుగు అధ్యయన ఘోష వల్ల చెవుడు పడిన దిశలలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా దినదినం ప్రవర్ధమానమైన యజ్ఞోత్సవాల అనేక దేవతా గణాలతో వచ్చి ఉండటు ఇంద్రాదులతో సమిధలు, దర్భలు, మూపులు, పండ్లు తేవడం, మృదు మధురాలైన మాటలతో బయలు వెడుతూ ముని కుమారుల మనోహర కోలాహలాలతో శాస్త్ర గోష్ఠి, పురాణ కాలక్షేపం, ఇతిహాస కథనం మొదలైన వాటితో కాలక్షేపం చేస్తూ పరిషత్తులతో చక్కగా ఒప్పేటువంటి మార్కండేయ ఆశ్రమానికి వచ్చే నిరుపమ మనీషాపరుడై తన తపస్సు చేసుకునే మార్కండేయుడికి నమస్కరి అతని అతిథి సత్కారాలు పొంది ఇద్దరూ సగగోష్ఠిలో ఉన్నప్పుడు జైమిని ఇలా అడిగారు. ముందా మద్గురువైన వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో కొన్ని గూఢార్థాలు తెలుసుకోవటానికి నీ దగ్గరికి వచ్చా. నా సంశయాలు తీర్చడానికి నువ్వే సమర్థం కనుక దయతో తెలుపు. అప్పుడు మార్కండేయుడు సంయమివర్యా, నువ్వు అడిగిన అర్థాలకు సవిస్తరంగా సమాధానం ఇవ్వడానికి చాలా కాలం పడుతుందయ్యా. నేను కఠోర నియమంలో ఉన్న నియమ విధులకు సమయం అవుతోంది. నేను వెళ్ళాలి. వింధ్య పర్వతంలో పింగాక్షుడు, విరాటుడు, వృత్తుడు, సుముఖుడు అనే పేర్లతో నలుగురు పక్షిరాజులు. నువ్వు వాళ్ళ దగ్గరికి ఈ అర్థాలు తెలుసుకోమని జైమినికి ధర్మపక్షుల చరిత్ర మిరాజ. ఒకప్పుడు వపువు అనే అప్సరస దుర్వాసుడు పక్షిపై భూమిపై 16 సంవత్సరాలు ఉండి నలుగురు పుత్రులను కని చివరకు ప్రాణఘాతం వల్ల చచ్చి పూర్వరూపాన్ని పొందుతావని శపించి కందరుడనేవాడు విద్యుద్రూపుడనే రాక్షసుణ్ణి చంపి అతని భార్య, మేనక కూతురు అయిన మదనికను భార్యగా స్వీకరించి ఇంటికి పోయారు. మదనిక కామరూపిణి కందరునికి ఎన్నో విధాలుగా ఆనందం చేస్తోంది. ఒకనాడు ఆమె పక్షి రూపం పొంది ఉండగా కందరుడు కూడా పక్షి రూపాన్ని పొంది ఆమెతో రమించి వీరి ఈ రతి వలన వపువు పుత్రికయ్యి ఈ పక్షి దంపతులకు జరి. కందరుడు ఈ పక్షికి తార్ష్ని అనే పేరు పెంచాడు. ఈ తాక్షిని మందపారుడనే పక్షిరాజు 4వ కుమారుడైన ద్రోణుడనేవాడు పెళ్ళాడు. కాలక్రమంలో తాక్షి ఈతని వల్ల గర్భం తర్వాత 3 నెలల 15 రోజులు అయిపోయాక తాక్షి కురు పాండవుల సంగ్రామం చేస్తున్న భారత యుద్ధంలో తిరగటం సంభవించి అప్పుడు భగదత్తుడి ఏను సుప్రతీకంపై అర్జునుడు నిశిత అస్త్రం వెయ్యగా అది తగి తాక్షి కడుపు తెగి దాని గుడ్డు 4 ఒక మెత్తని చోట పడ్డాయి. ఆ గుడ్డ మీద అదృష్టవశంలో సుప్రతీకం గంట ఒకటి తెగి ఈ గుడ్లకు హాని కలగకుండా కాపాడి రక్షగా చేసి తార్షిక శాప విముక్తత తిరిగి వపు అనేటువంటి అక్షరతై తన లోకానికి పోయి ఈ గుడ్డు కాలక్రమంగా చెట్లి పక్షులై అంతలో భారత యుద్ధం పూర్తయింది. ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన సర్వధర్మాలు ఈ 4 పక్షు పిల్లలు విన్నాయి. ఒకనాడు అక్కడి శనీక మహర్షి వచ్చి పక్షి కోతలు విని శిష్యుల చేత పై గంట తొలగింపజేసి ఈ పక్షులను చూసి ఆశ్చర్యభరిత మానసుడై ఆహా, ఈ రణరంగం ఎక్కడా, ఈ పక్షులేమిటి, ఈ గంటలో నుండి ఇవి ఎలా బతకగలిగే, ఏమి చావు బతుకుల చిత్రం అనుకున్నారు. సమరమొనరించినంతనే చావురా, పారిపోయిన ఎంతనే బ్రతుకరా,
జీవితంబును మరణంబు దైవ కల్పితంబును వానికి ముదమంద పలకవలయు. దైవంబు చక్క జూచిన ఏ విధమున కీడు పొంద దయ్యద ఎన్న దైవంబు తప్పజూచిన ఏ విధమున మేలు పొందదు ఎయ్యడగున్న అని మార్కండేయ పురాణాలు అని తొలి శుక్రాచార్యుడు చెప్పిన మాటలు ఎంత సత్యాలనుకుని ఈ పక్షి పిల్లలు నకుల సేన మార్జాల మూషికాదుల వల్ల భయం లేకుండా రక్షించాలనుకుని దయతో తన శిష్యులకు దాన్ని జాగ్రత్తగా తీసుకురమ్మని ఆజ్ఞాపించి తన ఆశ్రమానికి తీసుకుపోయి అక్కడ తాను సురక్షిత స్థానాల్లో ఉంచి రోజు పాలు పండు మొదలైన ఆహార పదార్థాలు స్వయంగా పెడుతూ పోషిస్తాడు. ఈ విధంగా 1 నెల అయ్యేసరికి ఆ పక్షులు చక్కగా పెరిగి రెక్కలు ఇచ్చి ఒక్కసారి ఆకాశానికి వెళ్ళిపోయి వాళ్ళ మహర్షి పాదాలకు నమస్కరించి, మహాత్మా మాకు మరణం తప్పించి దయచేత మమ్మల్ని పెంచి పెద్దలు చేసి నువ్వే మాకు తల్లిదండ్రివి, దైవం సమస్తం. నీ రుణం మేము తీర్చుకోలేం, అయినా నీ సేవ చేసి మేము అభిలషిస్తాం, మాపై నువ్వు ఏదైనా పనులు చెప్పండి అని. అప్పుడు ఆ పక్షులు మనుజ స్వరంతో పలుకగా విని ఆశ్చర్యపడి, ఇంతకీ మీరెవ్వరు, ఎవడి శాపంలో ఇలా అయ్యా? అంతా పక్షులు, అయ్యా సుకృసుడు తుంబరుడు అనే 2 ఋషులు ఉన్నారు. వారిలో సుకృసుడుకు మేము 4 బిడ్డ. ఒకనాడు మేము తండ్రి శుశ్రూష చేస్తుండగా ఇంద్రుడు మా తండ్రి సత్యనిష్ట పరీక్షించాలని పక్షి రూపంలో వచ్చి మాంసాహారం అడిగాడు. మా తండ్రికి అదే అని మమ్మల్ని పిలిచి ఆ పక్షికి ఆహారం కమ్మని కోరా. మేము నిరాకరి ప్రాణములు గల్గ శుభములు పడయవచ్చు, ధర్మములు సేయనగుగాన తన్ను కీడు చెందకుండగా నరుడు రక్షించుకొనుట ధర్మమని చెప్పుదురు, ధర్మతత్వవిదురు అని మార్కండేయ పురాణిదుగా అని అతడికి హితబోధ చేస్తూ అతడు కోపి పక్షులు కమ్మని మమ్మల్ని శపించి ఈ పక్షికి తానే ఆహారమై నిలవాసి నువ్వు ప్రాణాలతో ఉండటానికి పనికిలేదు కనుక చనిపోమ్మని. అప్పుడు మా తండ్రి యోగాగ్ని కల్పించుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఇంద్రుడు నిజ రూపంలో నుంచి మా తండ్రి సత్యనిష్టకు మెచ్చి వరాలు ఇచ్చి వెళ్ళు. మేము కూడా తండ్రి పాదాల పడి తండ్రి ప్రమిల విజ్ఞానమనే ప్రాకారం, శల్యం అనే కీలకం, చర్మమనే గోడ, రక్త మాంసాలు అనే సొన్నపు నానా స్నాయువులని వేస్తున్నారు, మహామాయ అనే ముఖం కలిగిన దేహమనే పురానికి పురుషుడు రాజు. ఈ రాజుకు మనస్సు బుద్ధి అనే పరస్పర విరోధులు కామ క్రోధ లోభ మోహాలు చాలా బలమైన శత్రు. ఈ 4 శత్రువులు చొడబడకుండా రాజు వాకిళ్లలు మూసుకొని ఉంచుకోవాలన్నప్పుడు నిరాతంకుడు, సమాధి సుఖ బలవంతుడు, మానురాగుడు అవుతాడు. ఈ రాజు వాకిళ్ల పట్టగల అసక్తుడై కామలని శత్రువు నేత్రాది పంచద్వారాలను వ్యాపిస్తా అతని వెనకనే మిగిలిన 3 శత్రువులు ఆశిస్తారు. ఆ 4 కలిసి ఇంద్రియ మనస్సులతో చేసుకోండి. వాకిళ్లను వరుసపరుచుకొని జయింపరాని వాడి కోట కొల్లగొట్టి మంత్రులను చంపి నశింపజే. ఈ రకంగా కామాది శత్రువులు మా స్మృతి నశింపచేసే వాళ్ళ పట్ల మేము అవహృత చిత్త ప్రాణ భోగాల జ్ఞానం పోగొట్టుకోని నీ మాట అపరాధం మమ్మల్ని కనికరించమని మా తండ్రి దయచేసి వత్సలారా నా మాటే కానీ మీకు నిర్మల బోధ నిలిచి ఉండినట్లు పక్షులైన విద్యాపరులై మనుష్య వాక్ప్రభావాన్ని పొంది బతుకుతారు. మేమిలా పక్షులమై ఆయన కృప నీ విశేషాలు తెలుసుకొని చెప్పగా శమీకుడు ఆనంది వాటిని దీవించి వీడుకొలిపారు. ఆ పక్షులు వింధ్య పర్వత ప్రాంతాలకు ఎగిరిపోయి శిఖరంలో అధ్యయన ప్రవిష్టాలై పోయి ఆలయం వాని వల్ల తీర్చుకోమని చెప్పి మార్కండేయుడు జైమిని అక్కడికి వెళ్ళమన్నాడు. జైమిని ధర్మ పక్షుల కడ సందేహాలు తీర్చుకో. జైమిని మార్కండేయుడు చెప్పిన విధానంగా వింధ్యగిరికి అతని
జిత విశ్వాసం అవిస్మరం అతి విస్పష్టం సౌష్ఠవహితం వివర్జిత దోషమైన వేదస్వనాలను ఒప్పేటువంటి పక్షేంద్రులను చూసి నమస్కరి. ఆ పక్షులు అతన్ని ఆదని రెక్కల విసిరి అతనికి సేద తీర్చి స్తుతించి వచ్చిన పనడి జైమిన్ తన భారత సంశయాలను అడుగ అతడికి ఆ పక్షులు శ్రీ నారాయణ వ్యూహ చతుష్టయం పాంచాలి భర్తృ పంచక విషయం ఇంద్రుడు ఏ విధంగా ఐదులై పాండవులుగా ఇంద్రుడే 5 విధాలుగా పాండవులుగా జన్మించడం, బలరామ తీర్థయాత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం, క్రోష్టుడి మార్కండేయ సంవాదం మొదలైన విషయాలు ఎన్నో చెప్పారు. ఈ వృత్తాంతం మార్కండేయ పురాణం అనే పేరులో ఈ విషయాలన్నీ తెలుసుకొని జైమిని ధర్మపక్షులను స్తుతించి వీడ్కొని నిజ ఆశ్రమానికి వెళ్ళి సుఖంగా జైమిని భారత. ఒకప్పుడు జనమేజయ మహారాజు చక్రియాగాన్ని నిర్వహించగా సమాప్తం చెందిన తరువాత సుఖాసీనుడై జైమిని మహర్షిని చూసి మహాత్మా కలి దోషాలు అన్ని క్షణమాత్రంలో భస్మం చెయ్యదాలి. కురుక్షేత్రంలో అజాత శత్రుడైన ధర్మపుత్రుడు ధాత్తరాష్ట్ర బలందు 18 రోజులు ధూళి ధూసరాలు చేసి శాశ్వత ఐశ్వర్య ధుర్యుడై విశ్వ జగన్నృతంగా అశ్వమేధం చేసిన విధానం దయతో చెప్పమని. అప్పుడు జైమిని మహర్షి జనమేజయుల ధర్మజుడి దగ్గర వ్యాస మహర్షి వచ్చి అశ్వమేధం చేసి అనుజ్ఞ ఇవ్వటం మొదలుకొని భీమాదుడు యజ్ఞాశ్వాన్ని భద్రావతి తీరానికి వెళ్ళడం, మేఘవన్యుడితో యుద్ధం, అనుసారుడు మఖాశ్వాన్ని అపహరించడం, నీలధ్వనుడితో యుద్ధం, అర్జునుడి గంగ శపించడం, ప్రమీలార్జునీయం, బభ్రవాహన చరిత్ర, శ్రీరామ చరిత్ర మొదలైన అన్ని విషయాలు, చంద్రహాస వృత్తాంతం, కృష్ణుడు కరిపురానికి వెళ్ళి అశ్వరాజు ధర్మరాజు అశ్వమేధ విధి చివరకు సవిస్తరంగా చెప్పాడు. ఈ కథాభాగం జైమిని భారతం అనే పేరుతో ప్రసిద్ధి. జైమినీయ దర్శనం సామవేద ప్రచారకుడైన జైమిని మహర్షి షడ్దర్శనాల్లో ఒకదానికి ప్రవక్త. ఈ దర్శనం జైమినీయ దర్శనమని, ధర్మ దర్శనమని పేరు. పూర్వమీమాంసకే కర్మమీమాంస అని, ధర్మమీమాంస అని 2 పేరు. పూర్వమీమాంసా ప్రణీత జైమిని, ఉత్తర మీమాంసా ప్రణీత వ్యాసం. ఉత్తర మీమాంసా ప్రణిపాదకుడు వ్యాసానుయాయులు అయిన వాళ్ళే వేదాంతుడు. వీరి సిద్ధాంతం కేవల పరబ్రహ్మ అద్వైత ప్రతిభ. 12 అధ్యాయ పూర్వమీమాంసా శాస్త్రం జైమిని రచన. ఇందు మూలభూతాలైన జైమిని సూత్రాలు ఏకరూపాలైన పూర్వమీమాంసా అనుయాయు ప్రాభాకర సమతస్థులు, భారతమతస్థులు అని 2 విధాలుగా. ప్రాభాకర మతస్థులు 5 ప్రమాణాలు ఒప్పుకొని, భారతమతస్థులు 6 ప్రమాణాన్ని చూపిస్తారు. సత్తు యొక్క వివర్తనాలే కార్యాలని వేళవ. అందుచేతనే వీరు వివర్తవాదు. సంక్షేపంగా వీరి మతం ఏమిటి? సర్వజ్ఞానాది విశేషాలు గల ఒక దేవుడు లేడు. వేదవచనమే ప్రమాణం. సర్వజ్ఞత్వం, విభుత్వం, నిత్యం, చిదాత్మకత్వం మొదలైన గుణాలు కలవాడు దేవుడు కాలి. త్రైలోక్య సామ్రాజ్య పాలనాధికారు సూచించే ఛత్ర చామరాదులు గల ఒక ప్రభు భగవంతుడు అంటం కుదరదు. అలాంటి ప్రభుత్వం, ఐశ్వర్యం మాయావులై మానవుడిలోనే ఉన్నాయి. ఈశ్వరుడు ప్రత్యక్ష ప్రమాణ సాధ్యుడు కాడు, అనుమాన ప్రమాణానికి సాధ్యుడు కాడు. అంతేకాదు ఆగమ ఉపమానార్థ ప్రతిపత్తం దేనికి ఈశ్వరుడు సాధ్యుడు కాడు.